హాయ్ ఫ్రెండ్స్, వినేట్ హియర్. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఆరు బయట ఆవరణంలో వేప చెట్టు నీడన బొగ్గలు కుంపటి పెట్టి ఆ కుంపటి పైన టమాటో చింతపండును బాగా ఉడకపెట్టిన తర్వాత చింతపండు పిప్పునంతా పక్కకు తీసేసి మిగిలిన చింతపండు రసంలో మరికొన్ని నీళ్లను పోసిన తర్వాత మా నాన్నమ్మ గారు కావాల్సినవన్నీ మిరియాలు తీసుకుని శనికెళ్ళ బండ పైన మిరియాలను బాగా నూరి ఆ మిరియాల పేస్ట్ ని రసంలో కలిపి గానుగులతో తయారు చేసిన నువ్వుల నూనెతో మా పెరటిలో ఉన్న కరివేపాకును చెట్టు నుంచి అలా కొన్ని ఆకులు కోసుకొచ్చి ఇలా ఒక గుప్పెడి కరివేపాకును వేసి ఒక చిన్న చెరుకు ముక్కను వేసి మా నాన్నమ్మ గారి మిరియాల రసం చేసేవారు. అబ్బబ్బబ్బా, ఆ రుచి తలుచుకుంటే నా నోట్లో లాలాజలం వస్తుంది, కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మా నాన్నమ్మ గారు ఇప్పుడు మా మధ్య లేరు కాబట్టి. ఏదేమైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు విలువ తెలియదు, లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. అందుకోలేని ఆకాశంలో చుక్కలు ఎలాగో అలాగే పెద్దవాళ్ళ ఆలోచనలను పిల్లలు అందుకోలేకపోతున్నారు. మీలో ఎవరైనా మీ నాన్నమ్మ గారి చేతి వంట తినే అదృష్టం ఉంటే ఇప్పుడే వెళ్ళి తినేసేయండి, అస్సలు ఆలస్యం చేయకండి. మిరియాల రసాన్ని వర్షాకాలంలో ప్రతిరోజు ఎక్కువగా ఉపయోగించేవారు. మా చిన్నత్తయ్య గారు డెలివరీ కోసం మా ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ప్రతిరోజు మా చిన్నత్తయ్యకి ఈ మిరియాల రసం పెట్టేవారు మా నాన్నమ్మ గారు. మా చిన్నత్తయ్యకి డెలివరీ రోజు కూడా ఈ మిరియాల రసంతో భోజనం పెట్టారు. డెలివరీ అయిన తల్లికి ఈ మిరియాల రసం ఒక ఔషధం లాగా ఉపయోగపడుతుంది. తల్లికి ఎటువంటి జలుబు జ్వరం నిమ్ము చేయకుండా ఈ మిరియాల రసం ఉపయోగపడుతుంది. మీలో ఎవరైనా బాలింతలు ఉంటే మరియు పుట్టిన పిల్లలకు పాలిస్తూ ఉన్న తల్లులకు ఈ మిరియాల రసం చాలా చాలా మంచిది. మర్చిపోకండి, ఖచ్చితంగా మిరియాల రసం వాడండి. తల్లి బిడ్డకు ఇద్దరికీ మంచిది. మిరియాలలోని ప్రత్యేకతలు: శ్వాస నాళాలను శుభ్రపరుస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థని మరింత మెరుగుపరుస్తుంది. చెరుకు ముక్క కాల్షియం, సోడియం, పొటాషియం, ఐరన్ ని శరీరానికి సమానంగా అందిస్తుంది. నువ్వుల నూనె శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది. అలాగే కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది, వెంట్రుకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తల్లికి బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని అధికంగా వస్తుంది. అలాగే బాలింతలకు పాలు కూడా ఎక్కువగా వచ్చేలా కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇవండి మిరియాల రసం ప్రత్యేకతలు.